శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వ్రతములో కలశము పెట్టుకుంటాం. అసలు కలశము ఎందుకు పెట్టుకోవాలి, ఆ కలశములో ఏమేం వేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. కలశము పెట్టి ఆ కలశములో నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోయడం వలన అది పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. ఆ తర్వాత దాంట్లో మామిడి మండలు కానీ లేకపోతే తవలబాగులు కానీ వేసుకోవాలి. వాటి వలన ఆక్సిజన్ అనేది ఏర్పాటు అవుతుంది. ఆ మామిడి మండ ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద ఒక కొబ్బరికాయ పెడతాం. ఆ కొబ్బరికాయ మీద ఏదైతే దేవత ఉంటుందో ఆ దేవత నామము కానీ లేకపోతే గంధము పెట్టి కుంకుమ కానీ ఏర్పాటు చేసి దాని మీద ఒక వస్త్రము పెడతాము. ఆ వస్త్రము ఎర్రది కానీ పసుపుది కానీ ఆకుపచ్చ కానీ మీ దగ్గర ఏది అవకాశం ఉంటే అది ఏర్పాటు చేసుకుని ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని త్రిభుజాకారం అంటే ట్రాంగిల్గా దాన్ని మడతపెట్టి దాని మీద ఏర్పాటు చేసి దాని మీద ఒక పుష్పమాల కానీ లేకపోతే ఒక పువ్వు కానీ పెట్టుకుని దాంట్లో ఆవాహన అర్చనలు చేస్తాం. ఇలా కలశాన్ని స్థాపన చేస్తాం. ఏ వ్రతముకైనా సరే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఆ కలశము వెండిది కానీ రాగిది గాని ఇత్తడిది గాని పెట్టుకుంటాం. ఏదైతే మంత్రము చెప్పడం వలన ఆ లోహము ఏదైతే ఈ పంచలోహాలు అని అంటాము, ఈ రాగి ఇత్తడి మిగిలినవి అవి మంత్రశక్తిని ఆకర్షిస్తాయి. ఆ దేవత దాంట్లోకి ఆవాహన అయ్యి దానికి పూజ చేసుకుంటాము. ఈ కలశములో ఏ దేవత చెప్తే ఆ దేవత వచ్చి కూర్చుంటుంది. దానికి మన చైతన్య శక్తి తోడై ఆ తర్వాత ఆ పక్కన ఉన్న సద్బ్రాహ్మణుడు చెప్పే మంత్రముల శక్తి వలన దాంట్లో ఆవాహన అయి ఏదైతే దేవత అక్కడ కూర్చుని మనము పూజ లేకపోతే వ్రతము అంతా కూడా అక్కడ పూర్తిగా చేసుకుంటాము. ఈ కలశమును పూర్తి అయిన తర్వాత ఏదైతే బ్రాహ్మడు ఉంటాడో అతనికి అది ఇచ్చేయాలి. ఒకవేళ ఇవ్వలేని పక్షాన మీరే అది వాడుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నమస్కారం.